హలో మై ఫ్రెండ్స్, యువర్ రియల్ మై సబ్స్క్రైబర్స్. మీకోసం నేను ఈసారి పక్కాగా మన తెలుగులో అజ్యూర్ AZ-303 కంప్లీట్ సిరీస్ తీసుకొస్తున్నాను. ఇది ఫస్ట్ లెక్చర్. ఒకవేళ మీకు నచ్చితే ఒక్క చిన్న లైక్ మిమ్మల్ని అడిగేది. నేను నచ్చకపోతే ఒక డిస్లైక్, ప్రాబ్లం లేదు. నేను మాత్రమే ఈ కంటెంట్ని కంప్లీట్గా ఇన్డెప్త్గా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో రేపు పొద్దున్న ఎవరైనా ఈ కోర్స్ చూస్తే అజ్యూర్లో ఎక్స్పర్ట్ అవ్వాల్సిందే. మీరు ఎగ్జామ్ రాయరా సంబంధం లేదు, బట్ ఇందులో ఎగ్జామ్ కంటెంట్ ఉంటుంది, అలాగే పూర్తి నాలెడ్జ్ కూడా షేర్ అవుతుంది. సో నా ఓన్లీ రిక్వెస్ట్ ఇస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఒక చిన్న లైక్, ఒక్క కామెంట్. మీకు కనుక ఏదన్నా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో పోస్ట్ చేయండి. నా టైంని నేను ఖచ్చితంగా మీకు కేటాయించి రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇంట్రడక్షన్లో కొద్దిగా అజ్యూర్ ఎగ్జామ్స్ గురించి చెప్పుకొని ఈ కోర్స్ కంటెంట్ గురించి చెప్పుకుందాం. అలా ప్రొసీడ్ అవుదాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే, మైక్రోసాఫ్ట్ కొత్త కోర్సెస్ని తీసుకొని వచ్చింది. అంటే కొత్త ఎగ్జామ్ కోర్స్, ఇది నాట్ కొత్త, ఒక 2 years అయిపోయింది ఆల్రెడీ. బట్ ఇంతకుముందు చూస్తే మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అడ్మినిస్ట్రేటర్ అనేది ఉండేది, దాన్ని AZ-103 అంటారు. అది రీనేమ్ అయిపోయింది. దాని ఎగ్జామ్ కొత్త కోడ్ AZ-104. అలాగే మిగతా వాటికి కూడా 203ని 204 చేసిండు, 300ని 303 చేసిండు. మనం ఇప్పుడు నేర్చుకునేది AZ-303. అదండి AZ-303 మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, అంటే AZ-303 304 అనేది పేరు అనమాట. అంటే A+B ఈక్వలెన్సీ అనే ఫార్ములా ఎలా ఉందో అలా అజ్యూర్ ఆర్కిటెక్ట్ టెక్నాలజీ ఒకటి ప్లస్ విచ్ ఇస్ AZ-303 మళ్ళీ 304, ఈ రెండు కలిపి నేర్చుకుంటే మనకు ఒక డిజిగ్నేషన్ వస్తుంది. ఓకేనా, ఆ డిజిగ్నేషన్ ఏమంటారంటే అజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ అంటాం. అంటే ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే. ఓకేనా, సో ఇప్పుడు ఈ 2 ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈ 2 ఎగ్జామ్స్లో ఏమేమి ఉంటాయంటే, ఇదిగో ఇక్కడ చెప్పినట్టుగా ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే ఈ లోగో వచ్చేస్తుంది. ఈ లోగోతో ఏం చేస్తాం, మన రెజ్యూమ్లో వీఆర్ క్వాలిఫైడ్ అంటే మనం ఒక క్వాలిఫికేషన్ వచ్చేసింది. ఏంది, అజ్యూర్ మీద సొల్యూషన్స్ను మనం డిజైన్ చేయొచ్చు. ఎలాంటివి, ఇక్కడ ఇంప్లిమెంట్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మొత్తం స్కిల్స్ ఇవన్నీ మెజర్ చేస్తే ఇవన్నీ కూడా మనం అప్ టు డేట్ ఉంటాం అనమాట. సో అందుకని 303 అండ్ 304 ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే ఈ అడిషనల్ లోగో ఒకటి మనకు వస్తుంది. ఓకే, ఇది మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాడ్ చేసుకుంటే వాల్యూ ఉంటుంది. ఇకపోతే స్కిల్స్ మెజర్. ఈ స్కిల్స్ మెజర్లో ఫస్ట్ చూస్తే మనకు అన్నీ కూడా ఇవి ఇంప్లిమెంటెడ్, ఇవన్నీ కూడా డిజైనింగ్. ఇది 304, ఇది 303 అనమాట. ఈ మొత్తం కంపారిజన్ ఎలా చదువుతామంటే, మనం యాక్చువల్గా ఎలా చదువుకోవాలంటే ఇలా ఈ 2 డిఫరెంట్ ట్యాబ్స్లో ఓపెన్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ 303 ఉంది. 303లో హై లెవెల్లో స్కిల్స్ ఇవి కొద్దిగా నేను పై చార్ట్లో చూపిస్తాను మీకు. ఈ స్కిల్స్ ఉంటాయి. ఓకే, వీటిని ఇన్ డీటెయిల్ ఇక్కడ PDF ఫైల్లో మనం క్లిక్ చేస్తే వస్తుంది మనకి. ఈ PDF ఫైల్లో క్లియర్గా ఉంటుంది అనమాట. ఏమేమి ఇప్పుడు మానిటరింగ్ అన్నాడు, స్టోరేజ్ అన్నాడు, ఈ స్టోరేజ్లో ఏ టాపిక్స్ రావాలి అనేది క్లియర్గా మనకి తెలిసి ఉంటే ఎగ్జామ్ని మనం క్రాక్ చేయొచ్చు. అంతే అండి. ఓకేనా, సో ఈ PDF ఫైల్లో ఎవ్రీ 3 to 4 months లోపు ఒకసారి అప్డేట్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ November 2021లో అప్డేట్ అవ్వబోతుంది. ఏం అప్డేట్ అవుతుంది ఇక్కడ అంటే, ఇక్కడ కొంత రెడ్ కలర్లో వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేటెస్ట్గా ఇలా చూస్తే కొంచెం కిందకి వెళ్తే ఇగో ఈ వర్డ్స్ తీసేసి టెంప్లెట్ అని ఇమేజ్ అని పెట్టండి. ఇంతకుముందు ఏమనేదంటే మనము VHD ఫైల్లో టెంప్లెట్స్ అనేది, ఇప్పుడు VHD ఫైల్స్ని వాడు డాక్యుమెంటేషన్లో చేంజ్ చేశాడు. ఇమేజ్ అని అంటే టెక్నాలజీ సేమ్, టాపిక్ సేమ్, నేమ్ చేంజ్ అయింది. సో మనకు కొంచెం అప్ టు డేట్ ఉండాలి. అందుకని నేను ఏం చేస్తున్నానంటే, ఈ మొత్తం ఎగ్జామ్స్ది నేను ఏదైతే తయారు చేస్తున్నానో వీడియోస్ మన తెలుగులో మనల కోసము ప్రతిదీ అప్ టు డేట్ పెట్టే బాధ్యత తీసుకున్నాను. ఖచ్చితంగా అప్ టు డేట్ ఇదే వీడియోస్లో మళ్ళీ యాడ్ చేస్తున్న అడిషనల్ వీడియో అంటే అడిషనల్ కంటెంట్ ఇదే వీడియోలో, సో దట్ మీరు ఎప్పుడు చదివినా కూడా ఇది అప్ టు డేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం ఇప్పుడు గమనిస్తే టుడే డేట్ వచ్చేసేసి ఎంత, 6th October అండి. ఓకే, ఒకవేళ మీరు 24th September కన్నా ముందు చూసి ఉంటుంటే అంటే అంతకుముందుది డిఫరెంట్ ఉంటుంది కంటెంట్ డెఫినెట్గా. కానీ నా కంటెంట్ వచ్చేసేసి 6th October తర్వాత ప్రిపేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుండి ఉంది. వాట్ ఇఫ్ ఒకవేళ మనకి November మంత్లో అప్డేట్ అయితే మన పరిస్థితి ఏంటి? అప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇదే వీడియోలో కంటెంట్ అనేది యాడ్ చేసేస్తాను. ఈ విధంగా మనకి ఒక్క వీడియో ఏదైతే మనం
యాడ్ చేయబోతున్నాం. మన సిరీస్, మన ప్లేలిస్ట్, మన యొక్క సింగిల్ వీడియో ఏదైతే ఉందో ఇవన్నిట్లలో అప్ టు డేట్ ఉంటుందండి. సో మీరు ఇంకేం చదవాల్సిన అవసరం లేదు, ఇది చూసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో ఈ కంటెంట్ అనేది ఎలా చదవాలో మీకు అర్థమైపోయింది. ఎగ్జామ్స్ ఎలా చూసుకోవాలి, ఎగ్జామ్ పేపర్ కొత్త వాళ్ళైతే జస్ట్ ఇక్కడ చూస్తారు, ఇక్కడ చూసేసి స్కెడ్యూల్ చేసుకోవచ్చు ఎగ్జామ్ ఇక్కడ నుండి. అండ్ ఈ కంటెంట్ ఇన్ డెప్త్గా ఈ ఏరియాలో చూసుకోవాలంటే స్కిల్ మెజర్డ్ అని కొడితే ఓ పీడిఎఫ్ ఫైల్ జనరేట్ అవుతుంది. దాని లోపల క్లియర్గా ఉంటాయి ఏం చేస్తున్నాం, డిజైనింగ్లో ఏం చేస్తున్నాము ఏంటి అనేది. సో ఈ విధంగా మనం మైక్రోసాఫ్ట్ వెబ్సైట్ని మనం బ్రౌజ్ చేసుకొని కావాల్సిన కంటెంట్ ఏమైంది ఏంటి అనేది చూసుకోవాలి. బట్ ఫర్ ష్యూర్ ఒకవేళ మీరు స్కెడ్యూల్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ నుండి స్కెడ్యూల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 303 వెబ్ పేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ నుండి వెళ్తాం మనం స్కెడ్యూల్ అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామ్ స్కెడ్యూల్ చేసుకోవచ్చు. ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను ఇక్కడ గుర్తుపెట్టుకొని, ఎప్పుడు కూడా స్కెడ్యూల్ చేసేటప్పుడు లోకల్ కరెన్సీ చూడు. ఇప్పుడు 165 అనుకోండి, ఇక $165 అంటే ఎంత మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. 165 ఓకే ఇంటూ ఓకే $75 రూపీస్ వేసుకున్నాం అనుకో, 12,000 అవుతుంది దగ్గర. అదే దీన్ని ఇండియాలో చూస్తే ప్రైస్ 12,000 ఉంటుందండి. ఎంత ఉంటుంది? 4,800 ఉంటుంది. సో కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకూరి, ఈ ఎగ్జామ్ కాస్ట్ పెద్దగా ఉందని. ఎగ్జామ్ కాస్ట్ చాలా తక్కువ. పైగా ఫండమెంటల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మనకు ఫ్రీ కూపన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా, ఈవెన్ ఈ వీడియోలో కూడా చెప్పాను, మైక్రోసాఫ్ట్ ఈవెంట్స్ ఏవైతే అటెండ్ అవుతామో దానివల్ల మనకు ఫ్రీ కూపన్స్ అనేవి వచ్చేస్తాయి. ఒక్క సెకండ్ మీరు కనుక ఈ వీడియోని పాస్ చేసి ఈ యూఆర్ఎల్ కనుక మీరు టైప్ చేస్తే ఫ్రీ ఎగ్జామ్ కూపన్స్ దొరికిపోతాయి. ఇది నేను ఇవ్వట్లేను, మైక్రోసాఫ్ట్ తోడే ఇస్తాడు. అంటే మీరు సింపుల్గా అక్కడికి వెళ్ళి ఆ AZ-500 AZ-900 ఏదైతే ఉందో వాటిని మనం ఫ్రీగా స్కెడ్యూల్ చేయించుకుంటే వాడు ట్రైనింగ్ ఇస్తాడు మీకు. అఫ్కోర్స్ ఇంగ్లీష్లో ఉంటుంది. రిజిస్టర్ చేసుకుని ఒక్కసారి అటెండ్ అయితే మీకు కూపన్ ఈమెయిల్లో 24 hours to 48 hoursలో వస్తుంది. ఇక్కడ 2 బెనిఫిట్స్. ఒకటి, నేను తెలుగులో చెప్తున్నాను, ఇంగ్లీష్లో మీరు అక్కడ అటెండ్ అవ్వచ్చు. 3, ఫ్రీ ఎగ్జామ్ కూపన్ వస్తుంది. 3 విధాలుగా మీరు బెనిఫిట్ అవుతారు బ్రదర్. ఇప్పుడన్నా మీరు థమ్స్అప్ ఇవ్వాలనుకుంటే, నాట్ కోకా-కోలా థమ్స్అప్, లైక్ అబ్బా, ఒక్క లైక్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. అది మీ ఇష్టం. మీకు నచ్చకపోతే డిస్లైక్ ఇవ్వండి, అది కూడా ఓకే నాకు. ఓకేనా? సో ఈ విధంగా మనం కంటెంట్ అనేది పూర్తిగా మనం చెప్పుకోబోతున్నాము. లెట్స్ జంప్ ఇన్ టు ద ప్రజెంటేషన్ అండి. ఇప్పుడు చాలా సింపుల్గా మిమ్మల్ని మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ అజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ అంటారండి. ఓకేనా? సో అంతే, ఇక్కడ ఏం లేదు. ఏమంటారు మనల్ని? సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ ఎక్స్పర్ట్ అంటారు. అంటే మీరు మొత్తం సొల్యూషన్స్ ఇవ్వగలరు, అంటే మీరు ఇంప్లిమెంట్ చేయగలరు, డిజైన్ చేయగలరు. నేను 2 వర్డ్స్ యూజ్ చేశాను. ఒకటి అజ్యూర్ని ఇంప్లిమెంట్ చేయగలరు, అలాగే అజ్యూర్లో సొల్యూషన్స్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరు, డిజైన్ చేయగలరు, 2 చేయగలరు ఈ 2 ఎగ్జామ్స్ రాస్తే. అది ఓకే. ఇప్పుడు మిగతా ఎగ్జామ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మిగతా ఎగ్జామ్స్ ఇన్ జనరల్గా ఫస్ట్ మీరు కనుక ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. అజ్యూర్ ఫండమెంటల్ అనే ఒక ఎగ్జామ్ ఉంటుంది. దాన్ని AZ-900తో పోలుస్తారు, ఆర్ ఆ సర్టిఫికేషన్ కోడ్ ఉంటుంది. మీకు ఇంకొకటి బోనస్ టిప్ ఏంటంటే, మ్యాక్సిమం కేసెస్లో AZ-900 ఇలాంటి ఫండమెంటల్ కోర్సెస్కి ఫ్రీ కూపన్స్ ఉన్నాయండి. ఓకేనా? ఫ్రీ కూపన్స్ ఎలా వస్తాయంటే, మీరు మైక్రోసాఫ్ట్ అని ఈవెంట్స్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీగా ఎగ్జామ్ కూపన్ వస్తుంది. ₹1 మీరు పే చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్కి మీకు మీరే రాసుకోవచ్చు, మీ ఇంటి నుండి రాసుకోవచ్చు, హ్యాపీగా పాస్ అయిపోవచ్చు. మనకి AZ-900కి సంబంధించిన పూర్తి కంటెంట్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను. అంటే మన ఛానల్లోనే టాప్లో ఉంటుంది కంపల్సరీగా, లేదా ఈ లింక్లో కూడా చూడండి మీరు కావాలనుకుంటే. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబ్లో తెలుగులో మనం చెప్పుకునే AZ-900లో బెస్ట్ ఎక్కువ హిట్స్ ఉన్నటువంటి వీడియో అండి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. అది AZ-900 కంప్లీట్ ఫండమెంటల్స్ ఉన్నాయండి దాంట్లో. AZ-900 కోర్స్లో ఒకసారి చూడండి. ఓకే, వీలవుతాయి. కానీ అది ఒక ఆప్షనల్ మాత్రమే. కానీ అది నిజం చెప్పాలంటే ఒక రకమైన మీకు కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. అది AZ-900 అనే ఒక ఎగ్జామ్ కొద్దిగా చదివినా కొంచెం అర్థం చేసుకుంటే, ఎందుకంటే అన్ని క్లౌడ్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఓకేనా? ఇప్పుడు ఈ 300 ఆర్ 303 ఆర్ 304 500 వాట్ ఎవర్ ద సిరీస్, ఇవన్నీ ఏమైతాయి అంటే అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వెళ్ళిపోతాయి. ఓకే, సో అక్కడ కొంచెం మీకు ఫండమెంటల్ వస్తుంది. అక్కడ నుండి ఇక్కడికి వెళ్తే అది బెస్ట్. లేకపోయినా కూడా నేను మ్యాక్సిమం నా సాయశక్తిలో ప్రయత్నిస్తున్నాను ఫండమెంటల్ నుండి చెప్పనీకే ఇందులో కూడా. అది నా స్టైల్ ఆఫ్ టీచింగ్ అండి. బట్ ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి, అది ఫండమెంటల్, ఇవి అడ్వాన్స్ టాపిక్స్.
ఓకేనా. మనం ఈ ఎగ్జామ్స్లో మీరు గమనిస్తే ఇక్కడ మిగతా ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ ఎగ్జామ్ అనేది AZ-900 ఫండమెంటల్ ఫర్ ప్రీ రిక్వైర్మెంట్స్, అంటే ఈ ప్రీ రిక్వైర్మెంట్ కాదు బట్ ఇన్ జనరల్గా. సో ఒకవేళ మీరు కనుక అసోసియేటెడ్ అవుతే, అసోసియేట్ అంటే ఇది AZ-104 ఆర్ 500 లేకపోతే 204, ఈ మిడిల్లో ఉన్న అసోసియేట్ ఏదైతే ఉన్నాయో ఈ బ్లాక్స్లో ఏ ఎగ్జామ్ రాసినా మీరు అసోసియేట్ అనేది ఒక డిజిగ్నేషన్ వస్తుంది మీకు. ఒకవేళ మీరు 303, 304 కంప్లీట్ చేస్తే ఎక్స్పర్ట్ అయిపోతారు, అంటే ఇంప్లిమెంట్ చేయగలరు, డిజైన్ చేయగలరు, సింపుల్. ఓకే, ఇక్కడ గమనిస్తే 303 అండ్ 304 ఈక్వలెంట్ టు ఎక్స్పర్ట్. సో యూ విల్ ద ఎక్స్పర్ట్ అండి, మీరు అజ్యూర్లో ఎక్స్పర్ట్ అయిపోతారు. ఏ రేంజ్లో అంటే ఆర్కిటెక్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకేనా. సో అది ఇక్కడ నేను ఒక స్లైడ్లో పెట్టిన ఏమని, ఫస్ట్ 3 ఎగ్జామ్స్, ఒకటేమో ఆర్కిటెక్ట్ కానీ ఇక్కడ డిజైనింగ్ కానీ, ఈ 2 ఎగ్జామ్స్ కనుక మనం రాస్తే మీకు కొత్త లోగో వస్తుంది మీ రెజ్యూమ్లో, అది అజ్యూర్ సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్. ఏ స్కిల్స్ మెజర్ అవుతాయంటే ఇక్కడ మీరు గమనిస్తే మొత్తం ఇంప్లిమెంట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 303వి. ఓకేనా. డిజైనింగ్ వచ్చేసేసి 304 అంటే. సో కంప్లీట్గా ఒక దాంట్లో ఇంప్లిమెంటేషన్ ఉంటుంది, ఒక దాంట్లో డిజైనింగ్ ఉంటుంది. సో ఈ టాపిక్ మొత్తాన్ని మళ్ళీ నేను ఏం చేశానంటే ఫండమెంటల్స్ తెలియాలి కాబట్టి మీకు పూర్తిగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమనిచ్చారు, ఎగ్జాంపుల్ ఇంప్లిమెంటెడ్ మానిటరింగ్ మీద ఉంది, అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, సెక్యూరిటీ సొల్యూషన్స్ మీద, అప్లికేషన్స్ మీద, మేనేజింగ్ డేటా మీద, ఐడెంటిటీ అండ్ డేటా, బిజినెస్, దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ మానిటరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నిటిని కలిపితే మీరు ఎక్స్పర్ట్ అవుతారు కదా. సో దీన్ని కవర్ చేయడానికి మనకి కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. బట్ మనం ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం నేర్చుకోబోతున్నాం, ఓన్లీ ఇంప్లిమెంటే నేర్చుకుంటాం. ఎందుకు, AZ-303 ఎగ్జామ్కి సంబంధించిన కోర్స్ ఇది. నేను 304 మిగతా అన్ని కోర్సెస్ చేస్తాను, బట్ ప్రస్తుతం ఈవెన్ 500 కూడా చేస్తాను ఇక్కడ. బట్ ప్రస్తుతం మనం 303 నేర్చుకోబోతున్నాము. ఓకే. సో ఈ 303 ఎగ్జామ్ కంటెంట్స్, ఎందుకంటే మీరు కొంతమంది ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు, డెఫినెట్గా వాళ్ళ కోసం స్పెసిఫిక్గా చెప్పేది ఏంటంటే ఈ ఎగ్జామ్ కంటెంట్ ఎలా ఉంటుందంటే, ఇది పూర్తిగా పై చాట్ వేసిన, పై చాట్ అంటే ఒక పెద్ద బ్లాక్ లెక్క సర్కిల్ ఎక్కేసిన, ఎక్కువ క్వశ్చన్స్ దగ్గర దగ్గర ఒక 50 to 55% ఆర్ 48 మినిమం ఇంప్లిమెంట్ అండ్ మానిటర్ అండ్ అజ్యూర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాని మీద వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ 26 మేజర్ పార్ట్, అది కూడా 25 to 30% సెక్యూరిటీ ఇంప్లిమెంటేషన్లో. అలాగే సొల్యూషన్స్ ఫర్ వెబ్ అప్లికేషన్స్కి 13, మేనేజింగ్ డేటా కోసము ఒక 13% వరకు వస్తుంది. సో ఇవన్నిటిని ఎగ్జాక్ట్గా ఇంతే వస్తాయని మనం చెప్పలేము. 700 మార్క్స్కి పాస్ అవుతాము. ఓకే, మీరు కనుక ఈ కోర్స్ కంప్లీట్గా ఫుల్గా కంప్లీట్ చేస్తే 100% పాస్ అవుతారండి, దాంట్లో డౌటే లేదు. ఓకే. సో బట్ ఇది ఒక ఓవర్ వ్యూగా మనం చెప్పుకోవచ్చు పూర్తిగా ఏమేమి ఉన్నాయి ఏంటి అనే దానికి. సో మీరు ఒకసారి చూసుకోండి, ఇది పూర్తిగా ఇవన్నీ మనకు కావాల్సిన పై చాట్లో మనం పెట్టేసాం. మరి వీటిని నేర్చుకోనికి ఒక క్వశ్చన్ రావచ్చు, దీన్ని ఎలా మీరు సెగ్రిగేట్ చేస్తారు అని. అవునండి, నేను దీనికోసం ఒక డిఫరెంట్ మెథడ్ని తీసుకొచ్చాను. సో ఆ మెథడ్ ఏంటంటే, నేను డిఫరెంట్ ఒక పీపీటీ చేసి చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండమెంటల్స్ అనే దాని మీద కోర్ సర్వీసెస్ ఎలాంటివి, అజ్యూర్ యాక్టివ్ డైరెక్టరీ కావచ్చు, వర్చువల్ మిషన్స్, స్టోరేజ్, నెట్వర్కింగ్, అడ్వాన్స్ ఇంప్లిమెంటేషన్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, లైక్ హై అవైలబిలిటీ, ఆటోమేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ అనేది ఒక సపరేట్ కేటగిరీలో పెడుతూ మనం స్లోగా నేర్చుకుంటాం. ఒకేసారి మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది కదా అని సెక్యూరిటీ కానీ దానికని ఇది చేయొచ్చు అంటే కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్యూరిటీ తీసుకున్నాం అనుకోండి, AZ-500లో పూర్తిగా కవర్ అవుతుంది సెక్యూరిటీ, బట్ అందులో కూడా కొంత పార్ట్ ఇక్కడ మనకు ఉంది సెక్యూరింగ్ అనేది. చూసారా, 26%లో మనం ఖచ్చితంగా చేయాలి AZ-303లో, రైట్. సో అది కూడా మనం ఇందులో కొంత కవర్ అవ్వాల్సిందే, తప్పదు. అలాగే మానిటరింగ్ కూడా మనం కవర్ చేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మానిటరింగ్ సొల్యూషన్స్ అనేది ఉంది. సో ఇందులో కూడా మనకి సెక్యూరిటీ ఇంప్లిమెంటేషను, మానిటరింగ్, రిపోర్ట్స్, డయాగ్నోస్టిక్ లాగ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటాము. సో అది నెక్స్ట్ టాపిక్ అన్నమాట. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తప్పదు. ఎందుకంటే నేను ఆ వీడియోస్ని ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉన్నాను. మోస్ట్లీ 1 రోజు 2 రోజుల్లో
డెఫినెట్గా మనం పెట్టేస్తాం మిగతా వీడియోస్. అప్పుడు ఆ లింక్స్ కూడా మనకి ఈ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో నేను ఈ విధంగా మీకోసం నాకున్నటువంటి పూర్తి అజ్యూర్ మీద ఉన్న నాలెడ్జ్ని, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ని, రియల్ టైమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని, రియల్ టైమ్ రెజ్యూమ్ని, రియల్ టైమ్ డిజైనింగ్ని, ఇంప్లిమెంటేషన్ని పూర్తిగా మీకోసం షేర్ చేస్తున్నాను. మీకు రియల్గా నచ్చితే ఒక్క లైక్, ఒక్కసారి షేర్ చేయండి. ఒక ఫేస్బుక్లోనో, ఒక టెలిగ్రామ్ గ్రూప్లోనో, మీ ఫ్రెండ్స్తోనో షేర్ చేయండి. అందుకనే నేను ఎక్కువ ఏమీ కోరుకోవట్లేను. ఎందుకంటే హానెస్ట్గా నేను చెప్తున్నానే కానీ ఇందులో ఎలాంటి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేయట్లేను. ఏది తెలుసో అది 100% ప్యూరిటీతో నేను చెప్తున్నాను. ఓకేనా? సో అంటిల్ దెన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. నెక్స్ట్ లెక్చర్స్లో పూర్తిగా టెక్నికల్గానే మాట్లాడుకుంటాం మై ఫ్రెండ్స్. సారీ, ఈ ఇంట్రడక్షన్ లెక్చర్ కాబట్టి, ఎగ్జామ్కి ఇంట్రడక్షన్ కాబట్టి ఈ విధంగా మాట్లాడుకున్నాం. బట్ మిగతాదంతా కూడా టెక్నికల్గానే మనం మాట్లాడతాము విత్ డెమోస్, లైవ్ డెమోస్ చేస్తాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎలాంటిది మనం హైడ్ అనేది చేయము. Until then, thank you very much for watching this. We'll catch you later. Bye-bye.